ఓం నమో భగవతే రుద్రాయ. మీరు ఎప్పుడైనా ఉపవాసం చేస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి తాంత్రిక పరిహారాన్ని కనుక ఆచరించారు అంటే మీకు అఖండ ధన సంపాదన అంతా కూడా కలుగుతుంది. అలాగే శనిగ్రహ దోషాలు అనేటటువంటివి ప్రత్యేకంగా తొలగిపోతాయి. శనిగ్రహ దోషాలు గనక మనకి తొలగిపోయాయి అంటే ఖచ్చితంగా మనకి సంపద పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఖర్చు లేనటువంటి పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఈ పరిహారం ఎలా చేసుకోవాలి అంటే ముందుగా మీరు ఏ రోజైనా ఉపవాసం ఉండొచ్చు. ఒక రోజు నెలలో ఒక రోజు ఉపవాసం ఉన్నటువంటి రోజు నాడు సాయంత్ర సమయంలో స్నానం చేయటానికి ముందు మీరు ఒక 2 తులసి ఆకులను అలాగే 3 నువ్వుల గింజలను కూడా తీసుకుని వాటిని ఒక తమలపాకు పైన ఉంచాలి. అలా తమలపాకు పైన ఉంచి మీరు ఓం శం శనైశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 11 సార్లు చెప్పుకుని మీరు స్నానం చేయబోయేటటువంటి నీటిలో వీటన్నిటినీ కూడా ఈ ద్రవ్యాలన్నిటినీ కూడా వేయాలి. ఇలా వేసిన తరువాత మీరు ఆ యొక్క ద్రవ్యములు అన్ని కూడా నీటిలో వేస్తారు కదా, ఆ నీటితో మీరు శిరస్నానం అంతా కూడా చేసుకోవాలి. మీరు అలా చేసినట్లయితే మీకున్నటువంటి గ్రహ దోషాలు అనేటటువంటివి అన్ని కూడా తొలగిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆర్థిక అభివృద్ధి అనేటటువంటిది కూడా కలుగుతుంది. నెలలో ఒక్కసారి ఈ యొక్క పరిహారం చేయటానికి ఆచరించండి. ప్రత్యేకంగా మీరు ఉపవాసం ఉన్నటువంటి రోజునాడు ఈ పరిహారం ఆచరిస్తే మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవడము, శనేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడము కలిగి మీకు ధనాభివృద్ధి అనేటటువంటిది పెరుగుతుంది. ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.